జగన్ తో జాగ్రత్త అని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. అయితే ఈ మాటలు విన్న తర్వాత పార్టీలో ఉన్న అందరూ కూడా కొంచెం అలర్ట్ అయ్యారనే చెప్పాలి. మరి ఆయన ఎందుకోసం అన్నారు? బికాస్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి ఎందుకు ఆయన మాట అనాల్సి వచ్చింది? అంతమందిని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అయితే రీసెంట్ గానే బడ్జెట్ సంబంధించిన సమావేశాలు కూడా జరిగాయి, కేటాయింపులు కూడా జరిగినాయి. దాని తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న క్రమంలోనే ఈ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే ఏ పని చేసినప్పటికీ కూడా ఆయన కోసమే కాకుండా ఆయన కోసం చేస్తూ అదే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి కానీ, లేకపోతే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ఇలాంటివి అన్ని కూడా చేస్తున్నారు. రీసెంట్ గా మిర్చి ఆడికి వెళ్ళినప్పుడు కావచ్చు, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడికైనా సభకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడమే కాకుండా ప్రజల గురించి ఎప్పుడు కూడా మాట్లాడారు. కాకపోతే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాని మీద బురద చల్లే అవకాశం కోసం ఎదురు చూసినట్టు ఎప్పుడు ఏ పాయింట్ దొరుకుతుంది, ఎప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడదాం, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆయన వెయిట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా తన ఇంటికి సంబంధించి అంటే ఇంటి బయట కూడా గార్డెన్ ని తగలబెట్టారని చెప్పేసి సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. సో అది జరిగినప్పుడు కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అడిగారంట, సో ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది కదా, సో మరి దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి మీరు అని అడిగినప్పుడు వాళ్ళు లేదు ఇవ్వలేమనే విధంగా ఇవ్వలేదంట. ఒకవేళ నిజంగానే వేరే వాళ్ళు చేస్తుంటే మరి సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి మీకు ఎందుకు భయం అవుతుంది? సో ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా చెప్తున్న క్రమంలోనే జగన్మోహన్ రెడ్డితోని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎప్పుడు ఏ పాయింట్ తీసుకొస్తాడో వాళ్ళ ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకొని కూడా మన మీద వేస్తారు. సో ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ అదే విధంగా వాళ్ళ పార్టీ నేతలకు కూడా ఆయన మాత్రం స్ట్రాంగ్ గా ఒక కౌంటర్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే రీసెంట్ టైంలో అన్ని పనులు చేస్తున్నారా లేదా, మీకు సంబంధించిన నియోజకవర్గాల్లో, మీకు సంబంధించిన మండలాలు ఎక్కడైనా కావచ్చు, మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా, ఎందుకు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వడం లేదు? మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఎక్కడ ఏది జరిగినా కూడా ఖచ్చితంగా ఒక రికార్డు ఉండాలి. ఎప్పటికప్పుడు నెల కూడా మాకు ఆ రికార్డు అంతా కూడా సమర్పించాలని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మీరు అంటే అందరని కాదు, కొంతమంది అయితే విస్మయిస్తున్నారు. మీరు చేసిన పనులు కావచ్చు, గవర్నమెంట్ చేసిన పనులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. అందరూ కూడా ఈ విధంగా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏం పనులు జరుగుతున్నాయి, ఎక్కడ హామీలు అమలు అవుతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేసుకొని మాకు అప్పచెప్పాలి. అండ్ ఎవరెవరైతే పనులు చేయకుండా ఉట్టిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ కావాలి అనే విధంగా అటు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తూ ఇక్కడ వీళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఆయన అంటే ఒక రకంగా వార్నింగ్ కూడా అనుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా 100% వర్క్ చేయాలనే విధంగా ఆయన మాత్రం ఆదేశాలు జారీ చేశారు.